ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇది 15వ మ్యాచ్. ఇప్పటి వరకు రెండు జట్లు మూడేసి మ్యాచ్ల చొప్పున ఆడి ఒక్కో మ్యాచ్ చొప్పున గెలిచాయి. రెండు జట్లు గత సీజన్లో ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ ఘోరంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే భారీ అంచనాలతో ఐపీఎల్ 2025లోకి అడుగుపెట్టిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతుంది. ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో మినహా ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ల్లో మన జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఉప్పల్లోనే లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో, వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఈజీగా తల ఉంచింది. ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో 300 రన్స్ కొట్టడమే టార్గెట్గా బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ చివరి రెండు మ్యాచ్ల్లో 200 మార్కు కూడా అందుకోలేకపోయింది. ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్లో అయితే మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయిపోయింది. దూకుడుగా ఆడాలనే తొత్తరపాటుతో మన వాళ్ళు వికెట్లు పారేసుకుంటున్నారు. 2-3 వికెట్లు పడ్డాక మిగతా బ్యాటర్లు కాస్త చూసుకొని ఆడితే బాగుంటుంది. కాసేపు క్రీజ్లో టైం గడిపితే ఆ తర్వాత ఈజీగా రన్స్ చేయొచ్చు. కానీ మన వాళ్ళు ఇవేమీ పట్టించుకోవడం లేదు. మ్యాచ్ సిచ్యువేషన్తో సంబంధం లేకుండా భారీ షాట్లకు వెళ్ళి అవుట్ అవుతున్నారు. మొదటి మ్యాచ్లోనే 286 పరుగుల భారీ స్కోర్ సాధించడంతో ప్రతి మ్యాచ్లో అదే తరహాలో స్కోర్ సాధించాలనే తొత్తరపాటుతో ఆడి అసలుకే మోసం తెచ్చుకుంటున్నారు. ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా బ్యాటింగ్ పిచ్లే ఉన్నప్పటికీ రైజర్స్ బ్యాటర్ల వైఫల్యం కొంపముంచింది. ఇవే మ్యాచ్లో మన ఆపోజిట్ బ్యాటర్లు సునాయాసంగా పరుగులు చేశారు. రైజర్స్ ఇచ్చిన టార్గెట్ను సునాయాసంగా ఛేదించారు. దీంతో 300 సంగతి దేవుడెరుగు. మన వాళ్ళు కనీసం మ్యాచ్ అయినా గెలుస్తారో లేదో చూడాలి. కోల్కతాతో జరిగే మ్యాచ్ కూడా బ్యాటింగ్ పిచ్ మీదనే జరగనుంది. దీంతో ఈ మ్యాచ్లో గెలవాలంటే మన బ్యాటర్లు గాడిన పడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన జట్టులో ట్రావిస్ హెడ్, క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లు నిలకడగా రాణించడం లేదు. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్ వరుసగా విఫలమవుతున్నారు. బౌలింగ్లోనూ మన వాళ్ళు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్లోనూ మన జట్టు ఓడితే ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్ ఓటమి ఎదుర్కొన్న జట్టుగా నిలవనుంది. దీంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు గెలుపు కంపల్సరీ. ఇక కోల్కతా నైట్ రైడర్స్ది కూడా ఇదే పరిస్థితి. ఆ జట్టు బ్యాటర్లు కూడా అంచనాలు అందుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్తో జరిగిన లాస్ట్ మ్యాచ్లో అయితే కోల్కతా 116 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో కేకేఆర్ రన్ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు చిట్ట చివరన 10వ స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో కేకేఆర్కు కూడా గెలుపు కంపల్సరీ. మోయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్ వంటి కీలక బ్యాటర్లు విఫలమవుతుండడం మైనస్గా మారింది. బౌలింగ్లో అయితే కాస్త పర్వాలేదు. మొత్తంగా ఈ మ్యాచ్లో తలపడబోయే రెండు జట్లు కూడా బ్యాటింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో రెండు జట్ల బ్యాటర్లు ఎలా ఆడతారనేది ఆసక్తిగా మారింది. అయితే హెడ్ టు హెడ్ రికార్డుల్లో కోల్కతాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు రెండు జట్లు 28 మ్యాచ్ల్లో తలపడితే కేకేఆర్ ఏకంగా 19 మ్యాచ్ల్లో గెలిచింది. ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్ల్లో గెలిచింది. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో కేకేఆర్ ఏకంగా 4 గెలిచింది. గత సీజన్లో జరిగిన 3 మ్యాచ్ల్లోనూ కేకేఆర్ఏ గెలిచింది. గత సీజన్లో జరిగిన ప్లే ఆఫ్స్ ఫైనల్ మ్యాచ్ల్లోనూ నైట్ రైడర్స్ గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లు గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గతేడాది జరిగిన ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉందంటే, మ్యాచ్ జరిగే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. రెండు జట్లలో మంచి హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పేసర్లకు ఆరంభంలో కొత్త బంతితో మంచి బౌన్స్ లభిస్తుంది. బంతి బాగా క్యారీ అవుతుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు రేస్లోకి వస్తారు. ఈ పిచ్పై స్పిన్నర్లు కీలక పాత్ర పోషించగలరు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి మ్యాచ్ ఫలితంపై టాస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. కాకపోతే బ్యాటింగ్ పిచ్ కాబట్టి టాస్ గెలిస్తే చేజింగ్ తీసుకోవడం బెటర్. ఇక్కడ సగటు స్కోర్ 175కు పైగా పరుగులుగా ఉంది. ఇందులో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ ఏకంగా 208 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 194 పరుగులుగా ఉంది. 150 లోపు స్కోర్లు 27 మ్యాచ్ల్లో, 150 నుంచి 169 మధ్య స్కోర్లు 21 మ్యాచ్ల్లో, 170 నుంచి 189 మధ్య స్కోర్లు 28 మ్యాచ్ల్లో, 190కి పైగా స్కోర్లు 18 మ్యాచ్ల్లో నమోదయ్యాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ భారీ స్కోర్లు వస్తుంటాయని. ఇప్పటి వరకు ఈ మైదానంలో 94 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 39 మ్యాచ్ల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 55 మ్యాచ్ల్లో గెలిచాయి. ఇక్కడ పేసర్లు ఇప్పటి వరకు 412 వికెట్లు తీయగా స్పిన్నర్లు 310 వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. దీంతో పూర్తి మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు ప్లేయింగ్ లెవెన్లో కీలక మార్పులు చేసే అవకాశాలున్నాయి. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న బ్యాటర్ అభినవ్ మనోహర్ స్థానంలో సచిన్ బేబీని తుది జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్కు అనుకూలించనుంది కాబట్టి గత మ్యాచ్లో అదరగొట్టిన జీషాన్ అన్సార్కి తోడుగా మరో స్పిన్నర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఓవర్సీస్ ప్లేయర్ వియాన్ ముల్దర్ స్థానంలో ఆడమ్ జంపాను ఆడించే అవకాశాలున్నాయి. ఇవి తప్ప మిగతా మార్పులు ఉండే అవకాశాలు లేవు.
ఓపెనర్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, వన్డౌన్లో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి, 5లో అనికేత్ వర్మ, 6లో క్లాసెన్, 7లో అభినవ్ మనోహర్ లేదా సచిన్ బేబీ బ్యాటింగ్ చేయనున్నారు. పేసర్గా కెప్టెన్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి ఆడనున్నారు. స్పిన్నర్గా జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా ఆడనున్నారు. అయితే ఆడమ్ జంపా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడొచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆ జట్టులో కూడా ఒక మార్పు జరగవచ్చు. పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న స్పెన్సర్ జాన్సన్ స్థానంలో అన్రిచ్ నోర్జేను ఆడించవచ్చు. మిగతా జట్టు యథావిధిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్గా క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ ఆడనున్నారు. వన్డౌన్లో కెప్టెన్ అజింక్య రహానే, 4వ స్థానంలో రఘువంశీ, 5లో వెంకటేష్ అయ్యర్, 6లో రింకు సింగ్ ఆడనున్నారు. 7, 8 స్థానాల్లో ఆల్రౌండర్ రసెల్, రమన్దీప్ సింగ్ బ్యాటింగ్ చేయనున్నారు. ప్రధాన పేసర్గా హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్చే ఆడనున్నారు. రసెల్, వెంకటేష్ అయ్యర్ కూడా పేస్ బౌలింగ్ చేయనున్నారు. ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆడనుండగా సునీల్ నారాయణ్ కూడా కీలక స్పిన్నర్. మరో స్పిన్నర్ కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక మార్కండేని ఆడించవచ్చు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.